నెక్స్ట్ క్లాస్‌లో ఉండే టెక్నిక్స్ చాలా మంచి టెక్నిక్స్. మీకు బోర్ గొట్టవు. ఇవాళ అయితే సిమిలర్ టెక్నిక్సే అండి. ఓకే. సో, ఇవాళ మనము ఇమేజ్ సబ్మిషన్ చేద్దాం. ఓకే. ఇమేజ్ ఆర్ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ బోత్ ఆర్ సిమిలర్ ఓన్లీ. నేను ఇమేజ్ చెప్తా. మీరు ఇన్ఫోగ్రాఫిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకేం సబ్మిషన్ చేద్దామంటే వీడియో సబ్మిషన్ కూడా చేయాలి. అండ్ దాంతో పాటు క్లాసిఫైడ్ సబ్మిషన్ లేదంటే డాక్యుమెంట్ సబ్మిషన్. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేద్దాం. రైట్? చలో మరి. షల్ వి స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ టెక్నిక్? కదా! ఇమేజ్ సబ్మిషన్ అంట గైస్. మనం ఆర్టికల్ సబ్మిషన్‌లో ఆర్టికల్‌ని అప్‌లోడ్ చేసి ఆర్టికల్‌ని రాసి మన వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్ తెచ్చుకున్నాం కదండీ! రైట్. ఫోరమ్ సబ్మిషన్‌లో మన బిజినెస్‌కి సంబంధించిన క్వెషన్స్‌ని సెర్చ్ చేసి, వాటికి ఆన్సర్స్ ఇస్తూ బ్యాక్ లింక్ తెచ్చుకున్నాం. మరి ఇమేజ్ సబ్మిషన్‌లో ఏం అప్‌లోడ్ చేస్తూ బ్యాక్ లింక్ తెచ్చుకోవాలి ఇక్కడ గెస్ చేయండి. ఇమేజెస్ వాట్ ఆర్ మ్యామ్. ఇమేజెస్. అంతే కదా! పేరులోనే ఉంది. మీ బిజినెస్‌కి సంబంధించిన ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేస్తూ, మీ వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్ తెచ్చుకుంటే, దాన్నే ఇమేజ్ సబ్మిషన్ అని అంటారు. వెరీ, వెరీ సింపుల్ థింగ్ కదా గైస్! సో, ఫస్ట్ స్టెప్ ఏంటిది? మనం ఏది చేయాలన్నా వి నీడ్ టు సెర్చ్ క్రియేట్ అన్ కదా ఫస్ట్ అకౌంట్ ఆఫ్ ఆల్. సెర్చ్ ఫర్ ఫర్ ఇమేజ్. సబ్మిషన్ సైట్స్. అంతే కదండీ! సో, మీరు గూగుల్‌లో అయినా సెర్చ్ చేయండి. లేదంటే చాట్ జీపీటీ ఆర్ క్లాడ్ వాడండి. మంచిగా చెప్పండి. నా బిజినెస్ కోసం నాకు మంచి ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ ఇవ్వండి అని చెప్పండి. ఓకే. గివ్ మీ 15 బెస్ట్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ in order to get a backlink for odmt.in అని చెప్తున్నా. ఓకే. సో, మీరు ఇక్కడ క్లియర్‌గా చెప్పొచ్చు. మేక్ ష్యూర్ యూ గివ్ మీ వెబ్‌సైట్స్ వేర్ ఐ కెన్ ఇన్సర్ట్ మై వెబ్‌సైట్ యూఆర్ఎల్ అండ్ గెట్ ఎ బ్యాక్‌లింక్. ఏదో రాండమ్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ గాకుండా పక్కాగా నా వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ని ఇన్సర్ట్ చేసేటట్టే ఇమేజ్ సబ్మిషన్ సైట్స్‌ని ఇవ్వు అని చెప్తున్నా. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి. యూ గైస్ కెన్ సీ. ఆహ్, పింట్రెస్ట్ అంట. ఓకే. తర్వాత ఫ్లికర్ అంట. ఇమేజ్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసుకోవచ్చు అని అంటున్నారు ఫ్లికర్‌లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిహాన్స్ అంట. వేస్ట్ అది పని చేయదు. వాడకండి. టంబ్లర్ ఈస్ దేర్. పోస్ట్ ఇమేజెస్, ఇమేజ్ షాక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కదా గైస్! సో, ఇవన్నీ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లోకి వెళ్లి మనము మన బిజినెస్‌కి సంబంధించిన ఇమేజ్‌ని అప్‌లోడ్ చేస్తూ బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోవచ్చు. సింపుల్. కానీ ఇమేజ్ సబ్మిషన్ జేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏముండాలండి? ఏముంటే నేను ఇమేజ్ సబ్మిషన్‌ని పెర్ఫార్మ్ ఇమేజెస్ చేయొచ్చు? మ్యామ్. ఇమేజ్ ఉండాలి. వెబ్‌సైట్ ఇమేజెస్ మ్యామ్. ఉండాలి. వెబ్‌సైట్ గూడా ఉండాలి. కానీ దాంతో పాటు ఏముండాలి గైస్ మన దగ్గర? ఇమేజ్ గూడా ఉండాలి గదా! ఇమేజెస్ మ్యామ్. ఇమేజ్ అప్‌లోడ్ జేయాలి గాబట్టి ఇమేజ్ అనేది ఉండాలి. సో, మీరందరూ లింక్డ్ఇన్ క్లాస్‌లో నేర్చుకున్నారు గదా గైస్! క్యాన్వాలోకి వెళ్లి ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు కదండీ మీరందరూ. సో, ఇప్పుడిక్కడ జూడండి. క్యాన్వాలోకి వెళ్లి మనము క్రియేట్ బటన్ పైన క్లిక్ జేస్తాం గదా! సో, మీకు ఏ లేఔట్ ఇమేజెస్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌కి సెట్ అయ్యేటట్టు అంటే ఆ రేషియో బావుంటది గాబట్టి ఇన్‌స్టా అని చూజ్ జేసుకున్నా. తర్వాత మీకు నచ్చిన లేఔట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేయాలనుకుంటే చేసుకోండి. బట్ ఇట్ ఈస్ టైమ్ వేస్ట్. సింప్లీ టెంప్లేట్స్‌లో మీ నీష్ టైప్ చేయండి. మీ నీష్ రిలేటెడ్ ఇమేజెస్ దొరుకుతాయన్నమాట. ఓకే. యాస్ ఆఫ్ నౌ నేను ఏదో ఒకటి తీసుకుంటున్నా. ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు కదా గైస్! డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ గాకుండా ట్రైనింగ్ అని పెడతా. ఇక్కడ సర్వీసెస్ వి ఆఫర్ గాకుండా మాడ్యూల్స్ వి టీచ్ అని పెట్టుకోవచ్చు కదా! మాడ్యూల్స్ వి టీచ్ అని పెట్టేస్తున్నా. అండ్ దాంతో పాటు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే మీరిక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నాకు పేపర్ క్లిక్ కిందేమైనా గావాలి అంటే మీరు దాన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. మీ వెబ్‌సైట్ యూఆర్ఎల్ యాడ్ చేయండి. మీ జీమెయిల్ అడ్రెస్ ఇవ్వండి. ఓకే. సో, ఇలా మీకు నచ్చినట్టు యూ కెన్ డూ ఇట్ కదా! ఇప్పుడు నేనిక్కడ ఓడీఎంటీ లోగో యాడ్ చేయాలనుకుంటున్నాను అంటే, మనం ఏ ఆప్షన్‌ని వాడాలండి? మన ల్యాప్‌టాప్‌లో, అప్‌లోడ్. మన కంప్యూటర్‌లో అప్‌లోడ్ ఆప్షన్ కదా! అప్‌లోడ్‌లోకి వెళ్లి మీరు మీ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఏదో ఒక పేరిచ్చేసి డౌన్‌లోడ్ బటన్,
అండ్ దెన్ పిఎన్జి ఆర్ జేపీజే ఫార్మాట్ లో మీరు దీన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. అంతే, వెరీ సింపుల్. క్రియేటింగ్ అన్ ఇమేజ్ ఇస్ సింపుల్. సరే, మన దగ్గర ఇమేజ్ ఉంది ఇప్పుడు. సో నేను ఇమేజ్ సబ్మిషన్ చేయడానికి రెడీగా ఉన్నా. అండ్ ఆల్సో ఫస్ట్ స్టెప్ అనేది నేను ఫినిష్ చేసిన. నేను ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ కోసం వెతికాను. వెతికిన తర్వాత నేను ఏం చేయాలండి? ఏమేం చెక్ చేసుకోవాలి చెప్పండి? చెక్ డిఏ, పిఏ అండ్ స్పామ్ స్కోర్. స్పామ్ స్కోర్ స్పామ్ అన్నమాట. ఆ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సైట్ లోకి వెళ్తున్నారు అనుకుంటాం. ఓకే, లెట్స్ సే నేను పింట్రెస్ట్ లోకి వెళ్ళాలనుకుంటున్నా ఇమేజ్ ని సబ్మిట్ చేయడానికి. సో మీరందరూ కూడా దీని డిఏపిఏ స్పామ్ స్కోర్ చెక్ చేయగలుగుతారా లేదా గైస్? తెలుసా మీ అందరికి? గుర్తుందా అండి మీ అందరికి హౌ టు ఎస్ చెక్ మ్యామ్. డిఏపిఏ ఎస్ మ్యామ్. స్పామ్ స్కోర్? సో మీరు సింప్లీ డొమైన్ అథారిటీ చెక్కర్ లేదంటే మోజ్ ఉంది కాబట్టి మోజ్ లో వెళ్ళన్నా చెక్ చేయండి. ఈవెన్ వెబ్సైట్ ఎస్యూ చెక్కర్ ఇస్ ఆల్సో ఫైన్. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చేసి దాని డిఏపిఏ స్పామ్ స్కోర్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది? వాట్ వీ హ్యావ్ టు డూ? వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? చెప్పండి మీరే. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలండి మనము? అన్ని బాగున్నాయి క్రియేట్ అన్ కాబట్టి. అకౌంట్. వెరీ గుడ్. క్రియేట్ అన్ అకౌంట్ అన్నమాట. అంటే బయో ఏదో ర్యాండమ్ యూఆర్ఎల్. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని చెప్పినానా? లేదంటే ఆ అకౌంట్ కి కొంచెం ప్రొఫైల్ పిక్చర్, లోగో, ప్రొఫైల్ కవర్ పిక్చర్ పిక్చర్ అవ్వాలి. ఆ అన్ని యాడ్ చేసుకోవాలి. గుర్తుందా గైస్? నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను అనుకుంటాను కదా. యా మ్యామ్. ఉట్టిగా ఏదో ర్యాండమ్ పేరు కోసం అకౌంట్ క్రియేట్ చేసుకున్నా అన్నట్టు కాకుండా కొంచెం మీరు మీ అకౌంట్ లోకి వెళ్ళి అంటే మీ ప్రొఫైల్ లోకి వెళ్ళి లోగో ఉంటే లోగో, ప్రొఫైల్ పిక్చర్ ఉంటే ప్రొఫైల్ పిక్చర్, కవర్ పిక్చర్, అక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చే ఆప్షన్ ఉంది అంటే వెబ్సైట్ యూఆర్ఎల్, కొన్నిట్లో బయో అడుగుతారు, కొన్నిట్లో డిస్క్రిప్షన్ అడుగుతారు. ఇలా కొంచెం మీ ప్రొఫైల్ ని ఆప్టిమైజ్ చేసుకోండి. సో దట్ మన బ్యాక్ లింక్ యొక్క వెయిట్ అనేది కొంచెం పెరుగుతుంది అన్నమాట. అంతే, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us గో ఇంటూ సంథింగ్. లెట్స్ సే పింట్రెస్ట్ అనుకున్నాం కదా. సో పింట్రెస్ట్ లోకి వెళ్ళండి. పింట్రెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత నా దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంది గైస్. మీరందరూ లాగిన్ అవ్వచ్చు పింట్రెస్ట్ లో. మీరు ఏ ప్లాట్ఫామ్ లో అయినా ఒక సింపుల్ అకౌంట్ ని క్రియేట్ చేయగలుగుతారా అండి? కెన్ యూ ఆల్ క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్? ఎస్. ఎవ్రీబడి, ఐ హోప్ యూ గైస్ కెన్ క్రియేట్. సో ఇక్కడ మీరు యువర్ ప్రొఫైల్ లోకి వెళ్ళి కొంచెం దాన్ని మేకప్ చేయాలిగా. అకౌంట్స్ లోకి వెళ్ళండి. ఓకే, తర్వాత ఇక్కడ ఏమైనా ఆప్షన్ కనిపిస్తుందా చూడండి, వేర్ యూ కెన్ జస్ట్ ఎడిట్ యువర్ ప్రొఫైల్ అండ్ ఆల్. ఇక్కడ మనకి ఏమైనా ఆప్షన్ ఉందా గైస్ మన ప్రొఫైల్ ని ఏమైనా చేసుకోవడానికి? ఈస్ క్రియేట్ దేర్ ఎనీ ఆప్షన్ సచ్? మ్యామ్. క్రియేట్ ఆప్షన్ ఉంది కరెక్టే, కానీ మన ప్రొఫైల్ ని ఎడిట్ చేసుకోవడానికి కూడా ఎడిట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ప్రొఫైల్. ఉంది చూస్తున్నారా? మేడం ఎడిట్ ప్రొఫైల్. ఎడిట్ ప్రొఫైల్. కరెక్ట్, కరెక్ట్. సో ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి. ఓకే, తర్వాత అబౌట్ సెక్షన్ అంటే బయోగ్రఫీ యాడ్ చేసుకోండి. తర్వాత మీ వెబ్సైట్ అడ్రస్. కెన్ వి ఆల్సో యాడ్ అవర్ వెబ్సైట్ అడ్రస్ ఓవర్ హియర్ గైస్? ఆల్ ఆఫ్ యూ, వీ కెన్ ఆల్సో యాడ్ అవర్ వెబ్సైట్ అడ్రస్ కదా. ఎస్ మ్యామ్. ఆ ఇది ఎప్పుడో క్రియేట్ చేసిన గైస్. ఇది ఓడిఎంటి ఇంగ్లీష్ మన వైస్ లెర్నర్స్ అని అప్పుడు సార్ స్టార్టెడ్ సంథింగ్ అన్నమాట. సో ఎప్పుడో 21, 22. సో అదే ఉంది ఇంకా. సో ఇక్కడ మీరు మీ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వచ్చు. ఓకే, వాట్ ఐ సజెస్ట్ ఇస్ మీరు రియల్ టైంలో మీ ఓన్ బిజినెస్ కోసం ఆఫ్ పేర్ చేసేటప్పుడు ఎక్సెప్ట్ ఫోరం సబ్మిషన్ అండ్ ఆల్సో కొన్ని ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ తప్ప మిగతా వాళ్ళ మిగతావి ఉంటాయి కదా, అన్నిట్లో మీరు మీ బిజినెస్ పేరుతోటి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఓడిఎంటి, లాస్ట్ నేమ్ తెలుగు, మీ బిజినెస్ కి సంబంధించిన కొంచెం డిస్క్రిప్షన్ అట్లా చేసుకోండి. ఓకే, కానీ ఇప్పుడు మీరు టాస్క్ చేసేటప్పుడు మీ పర్సనల్ నేమ్స్ తోటే చేయండి. ఎందుకంటే గైస్ ఇప్పుడు నేను మీ అందరికి టాస్క్ ఇస్తాను. మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ అందరూ ఉన్నారు కదా. సో మోస్ట్లీ అందరూ పింట్రెస్ట్ లోకి వెళ్ళి ఈ రోజు టాస్క్ చేస్తారు. మరి అందరూ సేమ్ పేరుతోటి సేమ్ బిజినెస్ యూఆర్ఎల్ ఇచ్చి సేమ్ బిజినెస్ కి సంబంధించిన ఇమేజ్ అప్లోడ్ చేసి అందరు అదే పేరుతోటి అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఒకటే ప్లాట్ఫామ్ లో అది మాస్ అకౌంట్ క్రియేషన్ అయిపోతుంది. సో వాట్ విల్ ఇట్ బికమ్? అది చాలా జెన్యున్ అని అనిపిస్తుందా లేదంటే స్పామ్ అని అనిపిస్తుందా? ఏం జరుగుతుందండి ఎట్ ద ఎండ్? స్పామ్. స్పామ్ అని అనిపిస్తుంది కదా. సో అందుకోసమే మీరు ఓడిఎంటికి చేసేటప్పుడు పర్లేదు మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీదే ఇచ్చేసి ఇక్కడ అబౌట్ సెక్షన్ లో హాయ్ ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్నెట్ ఓడిఎంటి,
So here at ODMT, we provide different like teachings on different modules such as website, SEO, Google Ads, social media. అట్లా మంచిగా డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు మీ పేరుతోటి అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి. అర్థమైతుంది కదా గైస్? అదే రియల్ టైమ్‌లో మీ ఓన్ బిజినెస్ కోసం ఇక మీరే చేస్తారు కదా! మీ ఓన్ బిజినెస్ కోసం మీరే చేస్తారు కాబట్టి, ఇప్పుడు మంచిగా ఏ పేరుతోటి క్రియేట్ చేసుకోమంటున్నానండి? విత్ యువర్ ఓన్ విచ్ నేమ్. నేమ్? ఓ ఓన్ బిజినెస్ నేమా? నేమ్. లేదంటే బిజినెస్ నేమా? బిజినెస్ బిజినెస్ నేమ్ అన్నమాట. బిజినెస్. ఓకే. దట్ ఈస్ ద థింగ్. సో, ఇట్లా మీరు ప్రాపర్‌గా మీ అకౌంట్‌ని ఆప్టిమైజ్ జేసుకోవాలండి. యూ నీడ్ టు ఆప్టిమైజ్ యువర్ అకౌంట్ అన్నమాట. మీరు అకౌంట్‌ని ఆప్టిమైజ్ చేసుకోకపోతే వస్తది బ్యాక్ లింక్ రాదని గాదు. కానీ దానికి అంత క్వాలిటీ ఉండదు. సో, కొంచెం ప్రొఫైల్ పిక్చర్ యాడ్ జేసుకోండి. ఓకే. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అబౌట్ సెక్షన్, తర్వాత మీ వెబ్‌సైట్ యూఆర్ఎల్, యూజర్ నేమ్ ఇవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ ఏం జేయాలి ఇప్పుడు నేను? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఫోర్త్ స్టెప్ ఏంటిది? నౌ ఏం అప్‌లోడ్ జేయాలండి? యాడ్ ఇమేజ్ బయో. సబ్మిషన్ కాబట్టి యాడ్ బయో మ్యామ్. ఇమేజ్. బయో అవన్నీ ఉన్నాయి కదా! ఇమేజ్. యాడ్ చేసేషినా నేను. ఇమేజ్. అన్నీ అయిపోయినాయి అబౌట్. సో, నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఇమేజ్. ఏంటిది? నౌ అప్‌లోడ్ అన్ ఇమేజ్ అండ్ గివ్ బ్యాక్ లింక్ టు యువర్ వెబ్‌సైట్. అంతే గదా! యెస్. సో, ఇప్పుడు పింట్రెస్ట్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. అంతా బానే ఉంది. సో, మరి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ పింట్రెస్ట్ కొంచెం వెరైటీగా ఉంటది. అందుకోసం నేను పింట్రెస్ట్ ఓపెన్ చేశాను యాక్చువల్లీ. మిగతా ఇమేజ్ సబ్మిషన్ సైట్స్‌లో మీరు డైరెక్ట్‌లీ ఇమేజ్ అప్‌లోడ్ చేసి బ్యాక్‌లింక్ తెచ్చుకోవడానికి ఆప్షన్ ఉంటుంది గైస్. బట్ పింట్రెస్ట్ ఈస్ లిటిల్ యూనిక్ అన్నమాట. అందుకోసమే నేను ఇది చూపిస్తున్నా మీ అందరికి. సో, మీరు మీ కాలేజెస్‌లో నోటీస్ బోర్డ్స్ ఎప్పుడైనా చూసారా? స్కూల్స్‌లో గాని, కాలేజెస్‌లో గాని నోటీస్ యెస్ బోర్డ్స్ మ్యామ్. ఇవన్నీ చూసే ఉంటారు కదా! నోటీస్ బోర్డ్ ఎట్లుంటది గైస్? ఒక బోర్డ్ ఉంటది. అవునా? అండ్ ఆ బోర్డ్‌కి పేపర్స్ ఏవైతే అంటే వాళ్ళు ఏదైతే నోటీస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పేపర్‌ని పిన్ చేస్తారు ఆ బోర్డ్‌కి. అండ్ పిన్ చేయాలి అనంటే మీకు చిన్న చిన్న పిన్స్ కనిపిస్తాయి. కలర్‌ఫుల్ పిన్స్ కనిపిస్తాయి. ఐ హోప్ యూ ఆల్ హావ్ సీన్ దట్ యెల్లో కలర్, బ్లూ యాహ్! కలర్, మ్యామ్. రెడ్ యాహ్! కలర్ మ్యామ్. అన్నట్టు ఇట్లా పిన్స్ కనిపిస్తాయి గదా! అండ్ ఆ బోర్డ్‌కి వెనకాల ఒక వెల్వెట్ క్లాత్ కూడా ఉంటుంది. స్మూత్‌గా పిన్ అయిపోవడానికి. రైట్. సో, ఇప్పుడు నేను కూడా ఈ పింట్రెస్ట్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని వాడి నా బిజినెస్‌కి సంబంధించిన ఇమేజ్‌ని పిన్ చేయాలనుకుంటున్నా కదా! సో, నౌ ఇన్ ఆర్డర్ టు పిన్ అన్ ఇమేజ్ మనకి ఫస్ట్ ఏది గావాలి? బోర్డ్ ఇంపార్టెంటా? పిన్ ఇంపార్టెంటా? రెండిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ గైస్? ఫస్ట్ బోర్డ్ మ్యామ్. ఏముండాలి మన దగ్గర? బోర్డ్. బోర్డ్ ఉండాలి కదా! బోర్డే లేకపోతే నేను గోడకైతే పిన్ చేయలేను గదా! సో, ఇక్కడ సేమ్ నోటీస్ బోర్డ్ కాన్సెప్ట్ అన్నమాట పింట్రెస్ట్‌లో. సో, ఇక్కడ మీకు ఎక్కడో ఒక చోట క్రియేట్ బటన్ అయితే కనిపిస్తది. సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ బటన్ రైట్? క్రియేట్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత పిన్ ఉంది, బోర్డ్ బోర్డ్. ఉంది. ఫస్ట్ బోర్డ్ క్రియేట్ చేసుకోండి. సరేనా? బోర్డ్ క్రియేట్ చేసుకొని మీరిక్కడ మీ బోర్డ్‌కి ఒక పేరు ఇచ్చేసేయండి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు ఆహ్, ప్లస్ ఏఐ టూల్స్ అని ఇచ్చేస్తున్నా. బై ఓడిఎంటీ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు మీరు. సరే. బోర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా! మరి బోర్డ్ రెడీ అయిన తర్వాత మనం ఈ బోర్డ్‌కి ఒక ఇమేజ్‌ని పిన్ చేయాలనుకుంటున్నాం. సో, ఇక్కడ మళ్ళీ మీకు ఏమైనా ఇమేజ్‌ని పిన్ చేయడానికి ఏమైనా ఆప్షన్ కనిపిస్తుందా గైస్? నాకు తెలిసి ప్లస్ కింద ఒక సింబల్ ప్లస్ మ్యామ్. బటన్ కనిపిస్తుంది కదా! ప్లస్. సో, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన పిన్. క్లిక్ చేయంగానే పిన్. ఫైనల్‌గా పిన్ ఆప్షన్ ఇస్ దేర్. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత క్లియర్‌గుంది. మీరు ఏ ఇమేజ్‌నైతే ఇక్కడ పిన్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసేసి మళ్ళా సేమ్ థింగ్ గదా గైస్! యూ హావ్ టు గివ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. ఇజంట్ ఇట్? అవునా? మంచిగా మీరు టైటిల్ ఇవ్వచ్చు, డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. మీ బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవచ్చనమాట. అర్థమైంది కదా మీ అందరికి? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఎవ్రీబడీ. యెస్. యెస్ సో, మ్యామ్. ఇప్పుడు టైటిల్ ఇచ్చేసేయండి. డిస్క్రిప్షన్ యాస్ ఆఫ్ నౌ నేను ఓడీఎంటీలో ఉన్నదే తీసుకుంటున్నాను గైస్. కానీ మీరు మాత్రం మంచిగా యూనిక్ డిస్క్రిప్షన్స్ ఇవ్వండి. కీవర్డ్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇక ఫైనల్‌గా మనం ఇక్కడ ఏం యాడ్ చేయాలంట? వాట్ డు వి లింక్. నీడ్ టు యాడ్? ఓడీఎంటీ లింక్. అన్నమాట. లింక్. ఓకే. ప్రతి వెబ్‌సైట్‌లో కీవర్డ్‌ని సెలెక్ట్ చేసుకునే బ్యాక్ లింక్ ఇవ్వడానికొస్తదేమో అని అనుకోవద్దండి. అట్లా కొన్ని వెబ్‌సైట్స్‌లో వస్తది. కొన్నిట్లో రాదన్నమాట. కొన్నిట్లో ఇట్లా డైరెక్ట్‌గా ఇమేజ్ దగ్గర లింక్ యాడ్ చేసేసేయండి అని అంటారు. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం జేయొచ్చు? వాట్ వి కెన్ డు? ఇక్కడ సింప్లీ లింక్ యాడ్ చేసేసుకోవాలి. కానీ ఓడీఎంటీ వెబ్‌సైట్‌ని పింట్రెస్ట్ బ్యాన్ జేసేసింది. ఎందుకంటే చెప్పాను గదా ఇందాక.
అందరూ వచ్చి ఇక ఓడిఎంటి కోసమే అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఓడిఎంటికే లింక్స్ ఇచ్చేసరికి పింట్రెస్ట్ ఎప్పుడో బ్యాన్ చేసింది. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది అనుకోండి, బట్ జస్ట్ నేను మీ ఆల్రెడీ అందరికి. నాకు వచ్చింది మ్యామ్, అలా ట్రై చేస్తున్నాను. ఓకే ఓకే. ప్రొఫైల్ సో ఇక్కడ క్రియేషన్ లో పింట్రెస్ట్ యూస్ చేసాం మ్యామ్. ఇంట్రెస్ట్ యూజ్ చేశారా? ఓకే ఎస్ ఓకే. మ్యామ్. అంటే నాకు ప్రొఫైల్ వచ్చింది యాడ్ మేడం అలాగే. చేసుకోవచ్చు గైస్, యూ కెన్ యాడ్ ఇట్ ఇన్ ప్రొఫైల్. కాకపోతే ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకే. ఓకే. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, టైటిల్ ఇచ్చేసేయండి మీరందరూ. సింప్లీ గివ్ ద టైటిల్, రైట్? టైటిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిస్క్రిప్షన్ ని కూడా యాడ్ చేసుకోవాలి కదా. యూ షుడ్ ఆల్సో యాడ్ డిస్క్రిప్షన్. అది పోయింది, ఇంకోసారి చేస్తున్నా నేను. సో మీరు డిస్క్రిప్షన్ యాడ్ చేయండి అండ్ అలానే టైటిల్ కూడా ఇచ్చేసేయండి. అండ్ ఫైనల్ గా మీరు ఓడిఎంటి తప్ప ఏ లింక్ ఇచ్చినా తీసుకుంటది పింట్రెస్ట్, బట్ ఓడిఎంటిని బ్లాక్ చేసింది. అంతే ఇంకా. సో ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ ని ఏ బోర్డ్ కి పిన్ చేయాలనుకుంటున్నారో ఆ బోర్డ్ ని చూస్ చేసుకోండి. మన బోర్డ్ ఇదే కదండి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు ప్లస్ ఏఐ టూల్స్, దట్ ఈస్ ఓన్లీ అవర్ బోర్డ్. ఇక ఫైనల్ గా ఏ బటన్ పైన క్లిక్ చేయాలి నేను? ఐ షుడ్ క్లిక్ ఆన్ పబ్లిష్. పబ్లిష్. అంతే. ఓకే. సో ఇక్కడ నేను ఇది తీసేస్తున్నాను, కానీ మీరు మాత్రం మంచిగా లింక్ ఇచ్చేసి పబ్లిష్ బటన్ పైన క్లిక్ చేయండి. దట్స్ ఇట్. ఇప్పుడు పబ్లిష్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా నాకు ఏం కావాలి? నేను గూగుల్ షీట్ లో వాట్ డు ఐ యూఆర్ఎల్. నీడ్ టు ఎంటర్? నౌ ఏం చేయాలండి? ఫిఫ్త్ స్టెప్ ఏంటిది? నౌ ఎంటర్ ద డీటెయిల్స్ ఇన్ గూగుల్ షీట్. సబ్మిషన్ లింక్ అండ్ ఎంటర్ ఇట్ ఇన్ గూగుల్ షీట్ అన్నమాట. అంతే కదా? ఎస్ గైస్, అంతేనా కాదా? ఐ హోప్ ఎవ్రీబడి ఇస్ దేర్ ఓవర్ హియర్, రైట్? ఎస్. సో సరే మరి వెతకండి. మనకి సబ్మిషన్ యూఆర్ఎల్ ఎక్కడ కనిపిస్తుంది? వేర్ కెన్ ఐ సీ ద సబ్మిషన్ యూఆర్ఎల్? మేబీ మన ఇక్కడ 3 డాట్స్ ప్రొఫైల్ పైన క్లిక్. పక్కన దొరుకుతుంది మ్యామ్, షేర్ లింక్ అని ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్. సి గైస్, మీరు ఒకవేళ మీకు డైరెక్ట్లీ సబ్మిషన్ యూఆర్ఎల్స్ కనబడకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఫైండింగ్ సబ్మిషన్ యూఆర్ఎల్స్ డైరెక్ట్లీ, ఏ ప్లాట్ఫామ్ లో అయినా ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి, చిన్న లాజిక్. ఒక్కసారి మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. మీ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీరు పిన్ అంటే పిన్, బోర్డ్ అంటే బోర్డ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇక్కడే మీకు షేర్ బటన్ కనిపిస్తుంది, చూస్తున్నారా అండి? మనం అప్లోడ్ చేసిన ఇమేజెస్ కి వీ కెన్ సీ షేర్ బటన్. మీరు ఒక్కసారి షేర్ బటన్ పైన క్లిక్ చేస్తే ఫైనల్ గా ఏ ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి? ఇప్పుడు నేను సబ్మిషన్ యూఆర్ఎల్ కోసం కాపీ Copy link. లింక్ అన్నమాట. ఇప్పుడు అదేనా కాదా అనేది మనం ఎట్లా చెక్ చేసుకోవచ్చు? బై యూజింగ్ ఇన్కాగ్నిటో మోడ్. కాగ్నిటివ్ మోడ్. అంతే కదా. ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఓపెన్ అయిపోయింది. అంతే. దట్స్ ఇట్. వెరీ నైస్ కదా. సో ఇప్పుడు మీరు గూగుల్ షీట్ ని క్రియేట్ చేయగలుగుతారా అండి? మరి అందరూ కెన్ యూ ఆల్ క్రియేట్ ఎ గూగుల్ షీట్ ఫర్ దిస్ ఎస్ మ్యామ్. ఇమేజ్ సబ్మిషన్ కోసం? సో ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ గైస్, అపూర్వనా ప్లీజ్ మ్యూట్. సో అందరూ కూడా ఇమేజ్ సబ్మిషన్ కోసం కూడా ఇక గూగుల్ షీట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సేమ్ థింగ్ గైస్, ఐ డి నాట్ రిపీట్ ఇట్. ఇక్కడ మనం కీవర్డ్ కి లింక్ ఇవ్వలేదు కాబట్టి ఈ కీవర్డ్ సెక్షన్ ని యాడ్ చేయకండి, మిగతావన్నీ సేమ్ చేసేసేయండి. సో ఇక్కడ ఫస్ట్ డేట్ యాడ్ చేయండి, వెబ్సైట్ యూఆర్ఎల్ దగ్గర పింట్రెస్ట్ అని పెట్టండి, డిఏపిఎస్ స్పామ్ స్కోర్, టార్గెటెడ్ వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టేసేయచ్చు మీరు ఇక్కడ. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ యువర్ చాయిస్. కీవర్డ్ కి లింక్ ఇస్తే కీవర్డ్ పెట్టండి, సబ్మిటెడ్ యూఆర్ఎల్, స్టేటస్, యూజర్ ఐడి, పాస్వర్డ్, అంతే. సో మీ అందరికి ఇమేజ్ సబ్మిషన్ అర్థమైందా? డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ ఇమేజ్ సబ్మిషన్, ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఎస్ ఆర్ మ్యామ్. నో గైస్, చెప్పండి. ఎస్ మ్యామ్. ఇమేజ్ Yes. సబ్మిషన్ క్లియర్. ఓకే ఫైన్. ఇమేజ్ సబ్మిషన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఆఫ్టర్ వీడియో. ఇమేజ్ సబ్మిషన్? వీడియో సబ్మిషన్. వీడియో వీడియో సబ్మిషన్. సబ్మిషన్. కానీ వీడియో సబ్మిషన్ కి ముందు ఒక్కసారి నేను ఇన్ఫోగ్రాఫిక్స్ గురించి కూడా చెప్తాను మీ అందరికి. సి గైస్, ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే దే ఆర్ ఆల్సో ఇమేజెస్ ఓన్లీ అండి. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఇన్ఫోగ్రాఫిక్ ని కూడా చూసినప్పుడు ఇదేంటిది ఇమేజే కదా అని అంటాడు. కానీ బీయింగ్ ఏ డిజిటల్ మార్కెటర్, నీకు తెలియాలి ఇన్ఫోగ్రాఫిక్ కి ఇమేజ్ కి ఉన్న ఆ స్లైట్ డిఫరెన్స్ ఏంటిది అనేది యూ నీడ్ టు అండర్స్టాండ్ అన్నమాట. సో అందుకోసం ఒకసారి చూపిస్తాను. మీరందరూ చూసే ఉంటారు. ఇన్ఫాక్ట్ క్యాన్వాలోకి వెళ్ళి ఇన్ఫోగ్రాఫిక్ పైన క్లిక్ చేయండి. మీకు ప్రో ఎస్ఈఓ టూల్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది. హనీష మీ అందరికి ఒక్కొక్క టూల్ అసైన్ చేసిందా అండి? డిడ్ షీ అసైన్ యూ అ టూల్? ఆల్ ఆఫ్ యూ, ప్రతి ఒక్క స్టూడెంట్ కి వన్ టూల్ అసైన్ చేశారా గైస్ మీకు? ఎస్ Yes, మ్యామ్. ma'am. ఆ సో మీకు ప్రో ఎస్ఈఓ టూల్స్ లో పిక్ టు చార్ట్ అని ఒక టూల్ ఉంటుంది. ఎవరికి వచ్చిందో మరి పిక్ టు చార్ట్?
పిక్ టు చాట్ ఈస్ ఆల్సో ఇన్ఫోగ్రాఫిక్ క్రియేషన్ టూల్ అన్నమాట. అందులోకి వెళ్ళి కూడా మీరు ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేయొచ్చు. విస్తా క్రియేట్ అని ఉంటుంది. అది కూడా ఇమేజ్ సబ్మిషన్ ఇమేజ్ సబ్మిషన్ కాదు. ఇమేజ్ క్రియేషన్ టూల్స్. సో మనకి ప్రో ఎస్ఈఓ టూల్స్ లో ఇమేజ్ క్రియేషన్ టూల్స్, ఇన్ఫోగ్రాఫిక్ క్రియేషన్ టూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మంచిగా ప్రెజెంటేషన్స్ ఇవ్వండి. మీకు ప్రాబబ్లీ ఈ వీకేనా రేపటి నుంచే కదా ప్రెజెంటేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ప్లీజ్ గెట్ రెడీ ఫర్ దట్. ఎనీవేస్ ఇప్పుడు కరెక్ట్ సైజ్ వచ్చేసింది కదా! తర్వాత టెంప్లేట్స్ లోకి వెళ్ళండి. నౌ లెట్స్ సే మీరు సమ్ స్కిన్ కేర్ కి సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. స్కిన్ కేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇట్లాంటి ఇమేజెస్ ఎప్పుడైనా చూసారా లేదా గైస్? హావ్ యూ గైస్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ కొంచెం బ్యూటిఫుల్ గా, వెరీ ఎస్ మ్యామ్. అట్రాక్టివ్ గా ఉంటాయి కదా! ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఏమనుకుంటాడు? ఇదేంటిది అంటే ఇమేజ్ అంటాడు. కాకపోతే దీనికి పాష్ గా ఏమని పిలుస్తారంట ఇట్లాంటి ఇమేజెస్ ని? వాట్ ఆర్ దే కాల్డ్ యాస్? ఇన్ఫోగ్రాఫిక్. ఇన్ఫోగ్రాఫిక్స్ అన్నమాట. అంటే మొత్తం కంటెంట్ ని చదవకున్నా ఆ ఇమేజ్ ని చూడంగానే మనకి దాని కాన్సెప్ట్ అంతా అర్థమైపోతది. దే ఆర్ ఓన్లీ నోన్ యాస్ ఇన్ఫోగ్రాఫిక్స్. సో మనము మన బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేసుకోవచ్చా అండి? కెన్ వి డూ ఇట్ ఆర్ నాట్ గైస్? డిజిటల్ మార్కెటింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ మీరు లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ రోడ్ మ్యాప్ ఇన్ 2026 హౌ టు బికమ్ ఎ డిజిటల్ మార్కెటర్ అట్లాంటివి మనం చేయొచ్చు కదా! ఇప్పుడు ఇక్కడ చూడండి మంచిగా రోడ్ మ్యాప్ లాగా ఇన్ఫోగ్రాఫిక్ తీసుకున్నా. ఇక్కడ నేను ఒక టైటిల్ పెట్టేస్తా. ఏమని? హౌ టు బికమ్ ఎ డిజిటల్ మార్కెటర్ ఇన్ 2026 అని. తర్వాత ఫస్ట్ జాయిన్ ఎ కోర్స్. తర్వాత ఇంటర్న్‌షిప్ చేయండి. తర్వాత జాబ్ చేయండి. జాబ్ చేసిన తర్వాత ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయండి. ఏజెన్సీ సెటప్ చేసుకోండి. ఇట్లా నేను నా బిజినెస్‌కి సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చా లేదా? యెస్ ఆర్ నో? కెన్ వి డూ ఇట్ ఆర్ నాట్ అండి? చెప్పండి. ఎస్ ఇప్పుడు మ్యామ్. నేను మీ అందరికి ఒక ఐడియా ఇచ్చాను గదా! అట్లా మీ బిజినెస్ రిలేటెడ్ ఎనీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని చూస్ చేసుకొని ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేసుకోండి. ఎట్ ద ఎండ్ ఇది కూడా ఇమేజే గదా! మీ అందరికి. రైట్? మీకు ఇట్లాంటి మంచి మంచి ఐకాన్స్, ఇట్లాంటి మంచి మంచి ఇమేజెస్ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి గైస్? ఇట్లాంటివి మనకు దొరకాలి అనంటే కొంచెం ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి. ఓకే. ఎలిమెంట్స్ లోకి వెళ్ళి విమెన్ థింకింగ్ ఇట్లాంటివి మీరు సెర్చ్ చేయొచ్చన్నమాట. ఇంకా మీ దగ్గర ప్రో ఎస్ఈఓ టూల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీకు ప్రీమియం కూడా వస్తది. ఇక్కడ వుమెన్ థింకింగ్ అని పెట్టంగానే కెన్ యూ సీ మంచి మంచి ఆహ్, ఐకాన్స్ లాగా కనిపిస్తున్నాయి గదా! వీటి సైజ్ తగ్గించండి. సైజ్ తగ్గించి మనం పెట్టుకోవచ్చా అండి ఎక్కడైనా కావాలి అనంటే? వి కెన్ యాడ్ సమ్‌వేర్ కదా! అలా అన్నమాట. తర్వాత మీరు ఇది కూడా ఇమేజే కాబట్టి పీఎన్‌జీ ఆర్ జేపీజీ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసి ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ సైట్స్‌లో వెళ్లి మీరు దాన్ని అప్‌లోడ్ చేసుకోవచ్చు. చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ సైట్స్ లోకి కూడా వస్తాయనుకుంటాను. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ గైస్? నేను చెప్పింది కరెక్టేనా? మోస్ట్ ఆఫ్ ద ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అంటే మనం ఎక్కడెక్కడైతే ఇమేజ్ ని అప్లోడ్ చేయగలుగుతున్నామో అక్కడక్కడికి వెళ్ళి ఇన్ఫోగ్రాఫిక్ ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చేమో అని అంటున్నా. నేను చెప్పింది కరెక్టా? రాంగా? ఎస్. ఏమంటారు? కరెక్టే ఎస్ కదా మ్యామ్. గైస్! బికాజ్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఆర్ ఆల్సో ఇమేజెస్ ఓన్లీ కదా! సో ఇప్పుడు ఇక్కడ చూడండి. గివ్ మీ 15 బెస్ట్ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ సైట్స్ అని చెప్తున్నా. మళ్ళా మీకు మోస్ట్ ఆఫ్ ద వెబ్‌సైట్స్ సేమ్ ఇస్తది ఇక్కడ. పింట్రెస్ట్ మనం ఇందాక దేనికోసం వాడినామండి? వై డిడ్ వి యూజ్ పింట్రెస్ట్ ఇందాక? ఫర్ ఇమేజ్ ఇమేజ్. సబ్మిషన్ కోసం. అదే నేను పింట్రెస్ట్‌లో వెళ్లి ఇమేజ్‌కి బదులు ఇక్కడ ఇన్ఫోగ్రాఫిక్ అప్‌లోడ్ చేసినా అనుకోండి. అప్పుడు అది ఏం సబ్మిషన్ అవుతది? ఇమేజ్ ప్లేస్‌లో ఇన్ఫోగ్రాఫిక్ అప్‌లోడ్ చేస్తే ఇట్ బికమ్స్ వాట్ గైస్? ఇట్ ఇన్ఫోగ్రాఫిక్ బికమ్స్ సబ్మిషన్. ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్. అంతే గదా! అట్లా. సో ఇవన్నీ కూడా ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ సైట్స్ అంట. మీరు మంచిగా వెళ్లి యూ గైస్ కెన్ ట్రై టు డూ దట్. ఓకే. మీరు కావాలనుకుంటే గూగుల్‌లో కూడా సెర్చ్ చేయండి గైస్. ఓన్లీ చాట్‌జీపీటీ అన్నట్టు గాదు. బెస్ట్ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ సైట్స్ అని యూ గైస్ కెన్ సెర్చ్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇవన్నీ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ సైట్స్ అంట. ఒకప్పుడు ఇదే చేస్తుంది. బికాస్ దేర్ వర్ నో ఏఐ టూల్స్ కాబట్టి ఇక డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ చదివి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెబ్‌సైట్స్ లోకి వెళ్లి ఎంతో కష్టపడి వి యూజ్డ్ టు పెర్ఫార్మ్. చెప్పాలంటే ఇప్పుడు కొంచెం ఈజీగా అయిపోయింది ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్. ఒకప్పుడులాగా లేదు. సో యూ కెన్ సీ ఆల్ దీస్ ఆర్ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ సైట్స్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిట్ చేస్తే అది మళ్ళీ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషనే అయిపోతది. అంతే గదా! సో మీరు ఇన్ఫోగ్రాఫిక్ అనేది
మీరు ట్రై చేస్తారా గైస్? విల్ యూ ట్రై ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ ఆల్ ఆఫ్ యూ? Yes, ఐ ma'am. హోప్ యూ గైస్ కెన్ డూ ఇట్ కదా. యా, సేమ్ కాన్సెప్టే కాబట్టి అది మీరే చేసేసేయండి. ఓకే, రైట్ గైస్, ఆల్ ఆఫ్ యూ ఇన్ఫోగ్రాఫిక్ అండ్ ఇమేజ్ సబ్మిషన్ క్లియర్ కదండి అందరికి? ఆల్ ఆఫ్ యూ, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. మ్యామ్. Yeah, ma'am. అఖిల్, లక్ష్మి, సమత, యా. చలో, నెక్స్ట్ సబ్మిషన్ ఏంటంట? వాట్ ఈస్ ద నెక్స్ట్ టెక్నిక్? వీడియో సబ్మిషన్ అంట. సో ఇమేజ్ సబ్మిషన్ అంటే ఇమేజ్ ని అప్లోడ్ చేసి మనం బ్యాక్ లింక్ తెచ్చుకున్నాం. మరి వీడియో సబ్మిషన్ లో ఏం అప్లోడ్ చేసి మనం బ్యాక్ లింక్ తెచ్చుకోబోతున్నాం? గెస్ట్ చేయండి. Video, వాట్ ma'am. ఆర్ వి గోయింగ్? వీడియో కదా. ఇమేజ్ ప్లేస్ లో వీడియో అప్లోడ్ చేయండి, అప్పుడు అది వీడియో సబ్మిషన్ అయిపోతుంది కదా గైస్. ఇప్పుడు మీరు ఆ రోజు లింక్డ్ఇన్ లో వెళ్ళి ఆర్టికల్స్ రాశారు, అందుకనే దాన్ని ఆర్టికల్ సబ్మిషన్ అంటారు. అదే ఇప్పుడు నేను లింక్డ్ఇన్ లోకి వచ్చి వీడియోని అప్లోడ్ చేసిన అనుకోండి, అప్పుడు అది ఏం సబ్మిషన్ అవుతుంది? వీడియో Video. సబ్మిషన్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటిది? ఐ నీడ్ టు సర్చ్ ఫర్ వీడియో సబ్మిషన్ సైట్స్ కదండి. మనం వీడియో సబ్మిషన్ సైట్స్ కోసం వెతకాలి. సో ఇప్పుడు గివ్ మీ బెస్ట్ 15 వీడియో సబ్మిషన్ సైట్స్ టు get a backlink for odmt.in with high DAPA spam score అవన్నీ చెప్పేసేయండి మీరు ఇంకా. సో ఇప్పుడు చూడండి, where you can upload video and usually add your website URL, video description, profile bio, channel, all these things. అసలు త్రూ అవుట్ వరల్డ్ వైడ్, ప్రపంచం మొత్తంలో అన్నిటికంటే తోపు వీడియో సబ్మిషన్ సైట్ ఏంటిదండి? మీ అందరికి తెలుసు, మనం ఎవ్రీడే వాడతాము. ఏంటది? YouTube. ఇట్ ఈస్ YouTube. యూట్యూబ్ యూట్యూబ్ అన్నమాట. యూట్యూబ్ సో ఇప్పుడు నేను యూట్యూబ్ లో వెళ్ళి ఒక వీడియోని అప్లోడ్ చేస్తే అది వీడియో సబ్మిషన్. వీమియో, ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి వీడియో అప్లోడ్ చేస్తే వీడియో సబ్మిషన్. లింక్డ్ ఇన్ అగైన్ వీడియో సబ్మిషన్. ఫేస్బుక్ అలా అని మీ టాస్క్ సింపుల్ గా అయిపోవాలి అని ఒక ఫేస్బుక్, ఒక ఇన్స్టాగ్రామ్, ఒక లింక్డ్ ఇన్ అట్లా చేద్దాం అనుకుంటున్నారు కదా గైస్. మీకు లోపల ఐడియాస్ వస్తున్నాయి అనుకుంటాను. ఏముంది వాళ్ళ టాస్క్ సింపుల్, ఈ వెబ్సైట్స్ లోకి వెళ్తా అయిపోతుంది, సింపుల్ గా అయిపోతుంది అని. అవునా? Yes, ma'am. మేబీ దట్ ఈస్ వాట్ యు గైస్ ఆర్ థింకింగ్. చేయొచ్చు, కాకపోతే మీకు ఆ స్ట్రగుల్ అనేది అర్థం అవ్వదు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ట్రై చేయండి. సో ఆల్ దీస్ ఆర్ వీడియో సబ్మిషన్ సైట్స్ అంట. ఓకే, సో నా ఏదైనా ఒక ప్లాట్ఫామ్ లోకి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్. యూట్యూబ్ గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, మేబీ ఇక్కడ కొంతమంది 45 డేస్ వాళ్ళు కూడా ఉన్నారు. 6 మంత్స్ వాళ్ళకి అని అంటే, మీకు ఎలాగో సుభాష్ సార్ క్లాసెస్ లో యూట్యూబ్ ఆప్టిమైజేషన్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, కాంటెంట్ ఎలా అప్లోడ్ చేయాలి, టైటిల్, డిస్క్రిప్షన్, మన ఛానల్ ని ఎలా మొనటైజ్ చేసుకొని డబ్బులు ఎట్లా సంపాదించాలి, అవన్నీ మీకు అక్కడ కవర్ అవుతాయి గైస్. కాకపోతే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. అసలు యూట్యూబ్ లో మనం ఒక వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలనే బేసిక్ నాలెడ్జ్ అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి యాజ్ ఆఫ్ నో నేను యూట్యూబ్ వాడతాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ లోకి వెళ్ళి మన జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వాలి, అంతే కదండి. యూ నీడ్ టు లాగిన్ విత్ యువర్ జీమెయిల్. సో లాగిన్ అయిన తర్వాత మన అకౌంట్ ని ఆప్టిమైజ్ చేసుకోవాలా వద్దా? డూ ఐ నీడ్ టు ఆప్టిమైజ్ మై అకౌంట్ ఆర్ నాట్? ఎవ్రీవన్, ఐ థింక్ ఐ నీడ్ టు ఆప్టిమైజ్ మై అకౌంట్ కదా. ప్రొఫైల్ లోకి వెళ్ళి అన్ని ఇచ్చేసేయండి. సో సింప్లీ మీ జీమెయిల్ ద్వారా లాగిన్ అయిపోండి గైస్. లాగిన్ అయిన తర్వాత సింప్లీ ఇక్కడ మీ ప్రొఫైల్ లోకి వెళ్ళండి, కస్టమైజ్ ఛానల్ అని కనిపిస్తుంది. క్లిక్ ఆన్ కస్టమైజ్ ఛానల్. కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఇక బ్యానర్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. అంటే కవర్ పిక్చర్, ప్రొఫైల్ పిక్చర్, మీ ఛానల్ పేరు. ఓకే, యాజ్ ఆఫ్ నో మీరు ఈ రోజు టాస్క్ చేసేటప్పుడు మీ పేరుతోటే చేసుకోండి. ఎందుకంటే అందరు ఓడిఎంటి ఓడిఎంటి అని చేసేసుకుంటే అగైన్ దట్ విల్ నాట్ బి కరెక్ట్ అన్నమాట. సో మీ పేరుతోటే చేసుకోండి. దెన్ ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ యాడ్ చేయండి. ఓకే, ట్రై టు యాడ్ అ ప్రాపర్ డిస్క్రిప్షన్ ఓవర్ హియర్. ఆ తర్వాత డిస్క్రిప్షన్ అంటే ఏంటిది? లైక్ మీరు మీ బిజినెస్ పేరుతో అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి గైస్. ఇప్పుడు నేను ఓడిఎంటి తెలుగు అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేసిన, అప్పుడు నేను నా బిజినెస్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇస్తా. మీరు పర్సనల్ నేమ్ తోటి అకౌంట్ క్రియేట్ చేసుకుంటే, హాయ్ దిస్ ఇస్ మహేష్, ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ అట్ ఓడిఎంటి. కొంచెం ఓడిఎంటి గురించి, కొంచెం మీ గురించి మిక్స్ గా యాడ్ చేసుకోండి, సరేనా? ఇంకా ఫైనల్ గా ఛానల్ యూఆర్ఎల్, ఇది మన యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ అన్నమాట. ఇది మీరు ఏం చేయలేరు, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మన ప్రొఫైల్లో లోగో యాడ్ చేసుకోవాలి, కవర్ పిక్చర్ యాడ్ చేయాలి, డిస్క్రిప్షన్ ఆర్ బయో యాడ్ చేయాలి. అండ్ ఆల్సో
ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఇంకేం యాడ్ చేసుకోవాలని చెప్పానండి నేను మీ అందరికి. ఇఫ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ వాట్ ఎల్స్ కెన్ వి యాడ్ ఇన్ అవర్ ప్రొఫైల్? వెబ్సైట్ వెబ్సైట్ URL. వెబ్సైట్ URL. యుఆర్ఎల్ కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఓడిఎంటి తెలుగు అని సెర్చ్ చేస్తున్నా ఇక్కడ. అండ్ వన్స్ ఐ సెర్చ్ ఫర్ ఓడిఎంటి తెలుగు, ఇక్కడ మీరు ప్రొఫైల్లోకి వెళ్తే మీకు ఓడిఎంటి తెలుగు ఛానల్ పేరు కనిపిస్తుంది, అలానే డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు లింక్స్ కనిపిస్తున్నాయా అండి? అంటే మన ప్రొఫైల్ ని క్రియేట్ చేస్తూ మనం మన వెబ్సైట్ కి బ్యాక్ లింక్ ఇచ్చినట్టా కాదా? డిడ్ వి ఆల్ గివ్ అ బ్యాక్ లింక్ టు అవర్ వెబ్సైట్ బై క్రియేటింగ్ అ ప్రొఫైల్? వీ హ్యావ్ డన్ ఇట్ కదా. సో సేమ్ అట్లనే మీరు కూడా మీ వెబ్సైట్ యూఆర్ఎల్ యాడ్ చేసేసుకోండి. ఎలా యాడ్ చేయాలో నేను చెప్తాను చూడండి. ఇక్కడ లింక్స్ కనిపిస్తుంది కదా, యాడ్ లింక్ పైన క్లిక్ చేయండి. దానికి ఏదో ఒక పేరు ఇచ్చేసేయండి. నేను విజిట్ వెబ్సైట్ అని ఇస్తున్నా. ఇక ఫైనల్ గా ఎంటర్ యూఆర్ఎల్ అన్నమాట. సో సింప్లీ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ తీసుకొని పెట్టేసేయండి. యాడ్ లింక్ బటన్ పైన క్లిక్ చేసి ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ఆల్. సో ఇప్పుడు మన అకౌంట్ అనేది మొత్తం మనము ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసిన తర్వాత ఏ బటన్ పైన క్లిక్ చేయాలి మనము? వి షుడ్ క్లిక్ పబ్లిష్. ఆన్ పబ్లిష్ యూఆర్ఎల్ అన్నమాట. ఓకే, సరే నేను అకౌంట్ ని ఆప్టిమైజ్ చేసుకున్నా. దాని తర్వాత నెక్స్ట్ ఏం అప్లోడ్ చేయాలి ఇప్పుడు మనము? వాట్ డు వి నీడ్ టు అప్లోడ్ నౌ? వి నీడ్ వీడియో. టు అప్లోడ్ వీడియో అన్నమాట. మరి వీడియో అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర వీడియో ఉండాలనుకుంటాను. డూ వి నీడ్ టు హ్యావ్ అ వీడియో విత్ అస్ ఆర్ నాట్ గైస్? వీడియో ఉంటేనే కదా వీడియో అప్లోడ్ చేసేది. సో మీరు వీడియో అని ఇట్లా సెర్చ్ చేయండి. మీకు ల్యాండ్స్కేప్ వీడియో కావాలా, నార్మల్ ఎట్లా కావాలి, హారిజాంటల్ స్క్వేర్ షేపా, యూ గైస్ కెన్ చూస్ ఇట్. చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మీరందరూ, వాట్ యూ కెన్ డూ. ఇక్కడ చూడండి, టెంప్లెట్స్ లోకి వెళ్ళండి. మీకు ఏ నీష్ రిలేటెడ్ వీడియోస్ కావాలో, digital marketing, whatever it is, you guys can choose it over here. Then simply select something. ఓకే, టెంప్లెట్ ని మీకు నచ్చిన టెంప్లెట్ చూస్ చేసుకోండి. ఇక్కడ మీరు సేమ్ ఇమేజ్ ని ఎలా ఎడిట్ చేస్తారో అలానే వీడియోని కూడా ఎడిట్ చేసుకోవాలి గైస్. లైక్ వైజ్ యూ హ్యావ్ టు ఎడిట్ వీడియోస్ యాజ్ వెల్. ఓకే, సో ఇక్కడ రైట్. ఇప్పుడు ఇది ఎన్ని సెకండ్స్ వీడియో అంటే ఫైనల్ గా హౌ మెనీ సెకండ్స్ వీడియో ఇస్ దిస్? 10 సెకండ్స్ వీడియో కదా. ఇప్పుడు నేను ఈ వీడియో లెంత్ పెంచాలనుకుంటున్నా. ఏ బటన్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు? గెస్ట్ చేయండి. ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ దిస్ వీడియో. ఒక 15 సెకండ్స్, 20 సెకండ్స్ లాగా మార్చాలనుకుంటున్నా. ఆ ప్లస్ సింబల్ ఉంది ఏ కదా బటన్? కింద, ప్లస్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. వెరీ గుడ్ సుమంత్. తర్వాత మీరు ఇక్కడ టెంప్లెట్స్ లోకి వెళ్ళి దానికి కంటిన్యూషన్ గా మనం యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు లెంత్ అనేది 15 సెకండ్స్ కి పెరిగింది. సపోజ్ మీరు ఎక్కడైనా ఫ్రీ మ్యూజిక్ ని యాడ్ చేయాలనుకుంటున్నారు అని అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ట్రాక్ చేయండి. ఆ తర్వాత వాట్ యూ కెన్ డూ ఇస్, ఇక్కడ ఎలిమెంట్స్ లోకి వెళ్ళండి, లేదంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసినా కనిపిస్తుంది. యా, గో ఇన్ టు ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఫ్రీ మ్యూజిక్ అని సెర్చ్ చేయండి కదా. ఇక్కడ చూస్తున్నారా గైస్, ఇవన్నీ కూడా ఫ్రీ మ్యూజిక్స్ అన్నమాట. అంటే మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మ్యూజిక్ యాడ్ చేయండి. మీకు మ్యూజిక్ ఇంత వరకు అవసరం లేదు, ఈ సెకండ్ వరకే ఈ మ్యూజిక్ ఉండాలి అంటే కొంచెం డ్రాగ్ చేసేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నట్టు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో మ్యూజిక్ అంటే ఇంకో మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇమేజెస్ ని ఎట్లా ఎడిట్ చేస్తామో వీటిని కూడా ఎడిట్ చేసుకోవచ్చు మనం. ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ మీద క్లిక్ చేసి వీ కెన్ ఎడిట్ దమ్ యాజ్ వెల్. ఇక ఫైనల్ గా దీనికి పేరు ఇచ్చేసి ఒక వీడియోని మనము ఏ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవాలి? పిఎన్జి, MP4. MP4 వీడియో ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. నాట్ ఇన్ పిఎన్జి ఆర్ సంథింగ్ అన్నమాట. MP4 వీడియో ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోండి కదా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సరే మన దగ్గర వీడియో కూడా రెడీగా ఉంటుంది. నౌ లెట్ us గో బ్యాక్ టు అవర్ ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్న, అకౌంట్ ని ఆప్టిమైజ్ చేసిన, అన్ని చేసేసిన. ఫైనల్ గా నేను ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ఎక్కడ ఆప్షన్ ఉంది చెప్పండి? అన్ని సైట్స్ అబ్జర్వ్ చేయాలి, అదే కదండి మన రూల్. మ్యామ్ కింద ఇక్కడ అప్లోడ్ ఉంది కదా మేడం, క్రియేట్ అని ఉంది కింద కదా మ్యామ్. అప్లోడ్ అప్లోడ్ ఇక్కడ అప్లోడ్ పైననే ఇక్కడ ఉంది గైస్ అప్లోడ్. ఇది అది అప్లోడ్ కదా ఇస్ మ్యామ్, జస్ట్ వాటర్ మార్క్ అన్నమాట, నాట్ వీడియో అప్లోడ్. ఇక్కడ రైట్ పైన సైడ్ లో క్రియేట్ ఉంది. బటన్. సో ఇక్కడ మీరు సార్ లైవ్ వెళ్తూ ఉంటారు కదా, అట్లా మీరు లైవ్ వెళ్ళాలనుకుంటే లైవ్ వెళ్ళొచ్చు, పాడ్కాస్ట్ క్రియేట్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నార్మల్ గా ఇమేజ్ కమ్యూనిటీ పోస్ట్ అప్లోడ్ చేయాలనుకుంటే పోస్ట్. బట్ మనకి ఏం అవసరం వచ్చిందండి ఇప్పుడు? వాట్ ఈస్ అవర్ నీడ్ రైట్ నా? అప్లోడ్ వీడియోస్ అన్నమాట. వీడియో అప్లోడ్ చేయడానికి వచ్చినాం కదా. దెన్ సెలెక్ట్ ఫైల్స్ అన్నమాట. సెలెక్ట్ ఫైల్స్ పైన క్లిక్ చేసి మీరు మీ వీడియోని అప్లోడ్ చేసుకోండి. ఓకే, వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ థింగ్. ఏమి ఇవ్వాలి ఇక్కడ ఇప్పుడు నేను? వాట్ షుడ్ ఐ ఎంటర్? ఐ షుడ్ గివ్ టైటిల్, టైటిల్. వీడియో టైటిల్ టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్. అవునా?
సో ఇక్కడ చూడండి, మంచి టైటిల్స్ ఇవ్వండి. మీరు దేని రిలేటెడ్ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నారో, అఫ్ కోర్స్ అది మీ ఛానల్ రిలేటెడే ఉంటది. మీ మీ నీష్ రిలేటెడే ఉంటది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్, మీరు ప్రాపర్ టైటిల్ అనేది ఇచ్చేసేయండి. ఓకే. ఇప్పుడు ఈ వీడియో దేని గురించి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టైటిల్ ఉండాలి. ఈ వీడియో వచ్చేసి వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి దాని గురించి ఉంది. సో అదే టైటిల్ ఉండాలి కదా. అన్నిటికీ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అని ర్యాండమ్ గా పెట్టవద్దు. ఎక్కడైనా అంతే కదా, ఏ టెక్నిక్ లో అయినా అంతే. సో యాజ్ ఆఫ్ నౌ లెట్ మీ టేక్ సమ్ టైటిల్ గైస్. ఏదో ఒక టైటిల్ తీసేసుకుంటున్నా నేను, ఎందుకంటే మనది ఏదో డమ్మీ వీడియో కాబట్టి ఐ షుడ్ టేక్ సమ్ జనరల్ టైటిల్. సో ఇక్కడ నుంచి నేను ఈ టైటిల్ ని తీసుకుంటున్నా. టైటిల్ పెట్టేసేయండి. అండ్ 100 క్యారెక్టర్స్ టైటిల్ పెట్టవచ్చు. తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు చూడండి. మనము యూట్యూబ్ 5,000. 5,000. 5000 అన్నమాట. దీన్నే యూట్యూబ్ ఆప్టిమైజేషన్ అంటారు గైస్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో యూట్యూబ్ ఎస్సీఓ విచ్ విల్ బి లెర్నింగ్ ఇన్ ద సర్ క్లాస్. మనం డిస్క్రిప్షన్ ఇవ్వడంలో కూడా చాలా లాజిక్ ఉంటది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఓడిఎంటి లింక్ కనిపిస్తుందా? ఆర్ యూ ఏబుల్ టు సీ ఓడిఎంటి లింక్ కనిపిస్తుంది కదా. అంటే Yes, మనం ma'am. ఓడిఎంటికి బ్యాక్ లింక్ ఇచ్చినట్టే కదా త్రూ దిస్ వీడియో, రైట్? ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, వీటిని టైం స్టాంప్స్ అంటారు అన్నమాట. తర్వాత సోషల్ మీడియా లింక్స్, చాప్టర్స్, ఇవన్నీ ఎట్లా ఇవ్వాలి అసలు అనేది మీరు ఆ క్లాస్ లో నేర్చుకుంటారు. ఎనీవేస్, యాజ్ ఆఫ్ నో నేను ఏం చేస్తాను అని అంటే, ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ యాడ్ చేసేస్తాను సింప్లీ. మీరు మంచి డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోండి. ప్రాపర్ డిస్క్రిప్షన్ రిగార్డింగ్ ద వీడియో, రిగార్డింగ్ యువర్ బిజినెస్ యాడ్ చేయండి. కానీ మనకి ఇక్కడ సపరేట్ గా కీవర్డ్ ని సెలెక్ట్ చేసుకుని లింక్ ఇవ్వడానికి రాదు. కాబట్టి నేను డైరెక్ట్లీ డిస్క్రిప్షన్ లోనే లింక్ పెట్టేస్తాను. చూస్తున్నారా అండి? ఎస్, ఐ హావ్ యాడెడ్ ద యుఆర్ఎల్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఇట్సెల్ఫ్. అండ్ మనం యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ లో యూఆర్ఎల్ యాడ్ చేస్తే అది లింక్ లాగా పనిచేస్తుందా, లేదంటే ఓన్లీ టెక్స్ట్ లాగా వర్కౌట్ అవుతుందా? ఎలా Link వర్కౌట్ లాగా అవుతుంది? వర్క్ అది అవుతుంది, ma'am. లింక్ లాగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇక బ్యాక్ లింక్ లాగా కౌంట్ అయిపోతుంది అది. తర్వాత మీరు థంబ్నెయిల్ ఇచ్చేసేయండి. అంటే మనకి బ్లాగింగ్ వెబ్సైట్ లో ఫీచర్డ్ ఇమేజ్ గుర్తుందా గైస్ మీ అందరికి? బ్లాగింగ్ లో ఫీచర్డ్ ఇమేజ్ ఎట్లా, అక్కడ థంబ్నెయిల్, ఇక్కడ థంబ్నెయిల్ అలాగా. తర్వాత ఇక్కడ చూడండి, ఈజ్ ఇట్ మేడ్ ఫర్ కిడ్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని అడుగుతున్నారు. నో, ఇట్స్ నాట్ మేడ్ అని చెప్తున్నా. ఇక ఇవన్నీ మీరు ఫర్దర్ క్లాసెస్ లో నేర్చుకుంటారు. తర్వాత ట్యాగ్ అండి. ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ కీవర్డ్స్ అన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. ఓకే, ఎంటర్ బటన్ పైన క్లిక్ చేయండి ఒక్కొక్క ట్యాగ్ తర్వాత. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇలా మీరు కొన్ని ట్యాగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, 500 క్యారెక్టర్స్ వరకు. దెన్ అగైన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. అగైన్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. ఇక్కడ ఏం కాపీరైట్ ఇష్యూస్ లేవు, నథింగ్ ఇస్ దేర్. ఇక ఫైనల్ గా నేను ఏ బటన్ పైన క్లిక్ చేయాలి, వీడియో అందరికి కనిపించాలి కాబట్టి ఐ షుడ్ క్లిక్ ఆన్ Public. పబ్లిక్ Public. బటన్ కదా. కాకపోతే ఇది డమ్మీ వీడియో, అందుకని నేను ప్రైవేట్ లో పెడతా. ఎందులో పెట్టినా సరే మనకి ఫైనల్ గా ఏం కావాలి, ఇక్కడే సబ్మిషన్ యూఆర్ఎల్ కనిపిస్తుంది చూస్తున్నారా? వీడియో లింక్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్ ఓవర్ హియర్ ఇట్ సెల్ఫ్. అయినా నిజంగా చెప్పాలంటే, మనం ఒక వీడియో పైన క్లిక్ చేయగానే పైన కనిపించేది ఏంటంటే అదే సబ్మిషన్ యూఆర్ఎల్ కదా. ఏ వీడియోకైనా మనకు సబ్మిషన్ యూఆర్ఎల్ అనేది ఈజీగా దొరుకుతుంది యూట్యూబ్ లో. ఇజంట్ ఇట్ గైస్? ఇప్పుడు మీకు ఈ వీడియోకి సబ్మిషన్ యూఆర్ఎల్ కావాలి. నా రైట్ హ్యాండ్ సైడ్ కర్సర్ అబ్జర్వ్ చేయండి. క్లాడ్ అంటే ఏంటి అని కనిపిస్తుంది కదా. దెన్ దానిపైన క్లిక్ చేయకుండా సబ్మిషన్ యూఆర్ఎల్ ని తీసుకోవచ్చు. అది ఎట్లా అంటే, రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అడ్రస్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను లింక్ అడ్రస్ ని కాపీ చేసిన కదా, ఇన్కాగ్నిటో మోడ్ లో వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తాను. జస్ట్ అబ్జర్వ్ దిస్ గేస్, ఎగ్జాక్ట్లీ అదే వీడియో ఓపెన్ అయిపోయిందా లేదా? డిడ్ ఇట్ ఓపెన్? ఇట్ హాస్ బీన్ ఓపెన్ కదా. సో Okay. యూట్యూబ్ లో సబ్మిషన్ యూఆర్ఎల్ దొరకడం వెరీ వెరీ ఈజీ. ఓకే, వీడియో పైన క్లిక్ చేయగానే సబ్మిషన్ యూఆర్ఎల్ దొరికేస్తుంది. సో ఇక్కడే ఉంది సబ్మిషన్ యూఆర్ఎల్. సింప్లీ కాపీ చేసుకొని సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి, అంతే. లేదంటే మీరు మీ కంటెంట్ లోకి వెళ్ళండి, మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సింప్లీ క్లిక్ ఆన్ 3 డాట్స్. గెట్ షేరబుల్ లింక్ పైన క్లిక్ చేసిన యూ కెన్ ఫైండ్ సబ్మిషన్ యూఆర్ఎల్. దట్స్ ఇట్. అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైందా వీడియో సబ్మిషన్ ఎలా చేయాలి అనేది? ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఎవ్రీ వన్? Yes, హౌ ma'am. టు పర్ఫార్మ్ వీడియో సబ్మిషన్, రైట్? సో మీరు మంచిగా వీడియో సబ్మిషన్ సైట్స్ లోకి వెళ్ళి అకౌంట్ ని క్రియేట్ చేసి దాన్ని ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసుకొని ఒక వీడియోని అప్లోడ్ చేస్తూ మీరు బ్యాక్ లింక్ తెచ్చుకుంటే దాన్ని వీడియో సబ్మిషన్ అంటారు అనమాట. ఓకే,
క్లియర్ కదా గైస్ మీ అందరికి? ఇమేజ్ సబ్మిషన్, ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ అండ్ అలానే వీడియో సబ్మిషన్ ఇస్ ఆల్సో డన్. ఇంకా ఫైనల్ గా ఏం మిగిలింది మనకి ఇవాళ? వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్? క్లాసిఫైడ్ Classified. సబ్మిషన్ అండి. క్లాసిఫైడ్ సబ్మిషన్ ఇస్ రియల్లీ నైస్ అన్నమాట. కాకపోతే ఇందులో అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఐ సజెస్ట్ యూ టు క్రియేట్ అన్ అకౌంట్ విత్ బిజినెస్ నేమ్ ఓన్లీ. ఓకే, అంటే పర్లేదు, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ పేరుతోటి క్రియేట్ చేసుకోండి, కానీ రియల్ టైమ్ లో గుర్తుపెట్టుకోండి గైస్, క్లాసిఫైడ్ సబ్మిషన్ లో మన బిజినెస్ పేరుతోటి అకౌంట్ క్రియేట్ చేస్తేనే దానికి క్రెడిబిలిటీ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట. సో క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ సైట్స్ అన్నమాట. ఇప్పుడు నేను మీ అందరికి దీని గురించి చెప్పినా అనుకోండి, యూ విల్ టెల్ దట్ యూ ఆల్రెడీ నో దిస్ కాన్సెప్ట్, మీకు ఆల్రెడీ తెలుసు అని అంటారు. మీరు ఎప్పుడన్నా ఓఎల్ఎక్స్, సులేఖ, క్వికర్ ఇవన్నీ విన్నారా? హ్యావ్ యూ గైస్ Yes, హర్డ్ ma'am. అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? విన్నారు అనుకుంటా Yes, కదా. ma'am. Ma'am. ఇప్పుడు మన ఇంట్లో ఒక పాత టీవీ ఉంది, మనం ఒక కొత్త టీవీ కొనుక్కోబోతున్నాం. పాత టీవీ తోటి పని లేనప్పుడు మనం ఏం చేస్తామండి? ఆ టీవీ ఫొటోస్ ని OLX. తీసుకొని ఓఎల్ఎక్స్ లో వెళ్ళి దాన్ని అప్లోడ్ చేసి అక్కడ ఒక నా ఫోన్ నెంబర్ పెట్టేస్తా, ఇంత ప్రైస్ అని చెప్తా, అయిపోయింది. అంటే నేను అక్కడ ఏం చేస్తున్నా? ఫ్రీగా నా ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసుకుంటున్నాను కదా. ఎస్, ఐఎమ్ ప్రమోటింగ్ మై ప్రోడక్ట్ ఫర్ ఫ్రీ. సో ఇట్లాంటి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ సైట్స్ ని ఏమని పిలుస్తారంట? వాట్ ఆర్ దే కాల్డ్ యాజ్? దే ఆర్ కాల్డ్ Classified యాజ్ submission. క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ అని పిలుస్తారన్నమాట. సో మీలో ఎవరైనా ఓఎల్ఎక్స్ ఇవన్నీ వాడారు అని అంటే మీ అందరికి ఆల్రెడీ క్లాసిఫైడ్ సబ్మిషన్ గురించి తెలుసు అనే అర్థం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సింప్లీ లెట్ us ask ChatGPT itself. మీకు హనీష ఒక షీట్ ఇచ్చిందా అండి? డిడ్ షీ గివ్ యూ ద షీట్ ఆఫ్ దట్ థింగ్? Yes, Yes. ma'am. Off page SEO sheet అని ఇచ్చారు. ఎస్ ఎస్, అదే షీట్. కాకపోతే ఆ షీట్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకండి గైస్. రియల్ టైమ్ లో మీకు ఆ షీట్ ఎక్కువ రోజులు ఉపయోగపడదు. మీరు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, హార్డ్లీ మీకు ఒక 1 or 2 days హెల్ప్ అవుతుంది. కానీ థర్డ్ డే నుంచి మళ్ళీ మీరే సొంతంగా రీసెర్చ్ చేసుకోవాలనుకుంటాం. ఎస్, అవునా? ఎందుకంటే అయిపోతాయి కదా, అందులో ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయని. మా అయితే ఒక 50 to 100 వెబ్సైట్స్ ఉన్నాయి ఒక్కొక్క టెక్నిక్, అందుకోసమే. So give me 15 best classified submission sites. Uh, I want backlink from those sites at any cost అని చెప్తున్నా. ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ లో బ్యాక్ లింక్ ఇవ్వడానికి ఆప్షన్ ఉండదు. అదే ప్రాబ్లం అన్నమాట. ఎంతో రీసెర్చ్ చేయాలి. సో ఐ వాంట్ బ్యాక్ లింక్ ఫ్రమ్ దోస్ సైట్స్ అట్ ఎనీ కాస్ట్ ఫర్ odmt.in అని చెప్పేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఆల్ ఆఫ్ యూ, 15 best classified submission sites where you can post ads and listing, add your website URL. సో ఇక్కడ చూడండి, ఓఎల్ఎక్స్ లో వేర్ టు యాడ్ బ్యాక్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అంటారు, కానీ ఓఎల్ఎక్స్ లో మీకు ఇవ్వడానికి రాదు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే అతను ఎర్రర్ చూపిస్తాడు అన్నమాట. క్వికర్ ట్రై చేయొచ్చు మీరు, క్లిక్ ఇండియా అంట, సులేఖ అంట. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ గైస్. ఓకే, సో ఇప్పుడు ఏదన్నా ఒక క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్ లోకి వెళ్దాం. షల్ వి గోయింగ్ టు ఎనీ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్ గైస్? ఏదన్నా ఒక క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్ లోకి వెళ్దామా అండి? ఆల్ ఆఫ్ యూ రెడీనా? వెతికినాం కదా. Yes, మీరు ma'am. DAPA స్పామ్ స్కోర్ చెక్ చేయాలి గైస్. నేను కొన్నిసార్లు చెక్ చేయట్లేదు అని మీరు కూడా చెక్ చేయకుండా ఉండొద్దు. మీరు ఖచ్చితంగా DAPA స్పామ్ స్కోర్ ని చెక్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో ఇప్పుడు ఇదేదో classified.ads.com అంట. లెట్ us see. ఒకవేళ మీకు కొన్ని సైట్స్ మీద డౌట్ వస్తుంది, ఇదేమైనా స్పామీ సైట్స్ లాగా ఉన్నాయి అని అంటే ఆ సైట్స్ ని వదిలేసేయండి. అట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో జస్ట్ బీ కేర్ఫుల్. సరే, ఇదేంటండి? classified.ads.com అంట. నేను classified.ads.com అని చదువుతున్నా. ఎనీవేస్, ఫస్ట్ ఏం చేయాలి? సరే, దీని DAPA స్పామ్ స్కోర్ అన్ని బాగున్నాయి అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలండి? వాట్ డూ ఐ నీడ్ టు డూ? ఐ నీడ్ టు క్రియేట్ అన్, ఏం క్రియేట్ చేయాలి Create చెప్పండి? an account. Create an Account. account. అకౌంట్. కానీ సైన్ అప్ చేయడానికి ఆప్షన్ లేదు కదా, ఓన్లీ లాగిన్ ఆప్షన్ ఉంది. Post ad పోస్ట్ అండ్ free. యాడ్. Post ad. కానీ అనానిమస్ గా యాడ్ అయిపోతుంది గైజ్. అది సైన్ అప్ ఆప్షన్ లేదా ఇందులో? లాగిన్ మీద క్లిక్ చేద్దాం ఒకసారి. లాగిన్ విత్ ఫేస్బుక్, ఈమెయిల్, పాస్వర్డ్. అరే, సైన్ అప్ అవ్వకపోతే పాస్వర్డ్ ఎడికెళ్ళి ఉంటది?
ఎక్కడైనా ఆప్షన్ కనిపిస్తుందా సైన్ అప్ అవ్వడానికి? డూ వీ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు సైన్ అప్? లేదు కదా గైస్? అక్కడ ఫ్రీ ఉంది కదా మ్యామ్. అదే దాని మీదనే క్లిక్ చేశాను గైస్, కానీ డైరెక్ట్లీ యాడ్ ని పోస్ట్ చేసేయండి అంటున్నారు. సరేలే, మీరైతే ఒకవేళ అకౌంట్ పాసిబిలిటీ ఉంటే క్రియేట్ చేసుకోండి. ఎనీవేస్, అన్ని క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ లో కేటగిరీ అడుగుతారు, అంటే మీ బిజినెస్ కేటగిరీ ఏంటిది అని. ఏమని చూస్ చేసుకోవాలి? నేను ఇప్పుడు ఓడిఎంటి కోసం చేస్తున్నా అంటే సర్వీసెస్. అని సర్వీసెస్ లో కూడా మీరు ఏం సర్వీసెస్ లైక్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. తర్వాత లొకేషన్ ఇవ్వాల్సిందే అన్నమాట, ఎందుకంటే ఇవి లోకల్ లిస్టింగ్స్ కిందకి వస్తాయి కాబట్టి యూ నీడ్ టు గివ్ లొకేషన్ యాజ్ వెల్. సో ఇక్కడ నేను లొకేషన్ కూడా ఇచ్చేసిన. నెక్స్ట్ వచ్చేసి ఏం అడుగుతున్నారు ఇక్కడ చెప్పండి? వాట్ ఆర్ దే ఆస్కింగ్? టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. వెరీ గుడ్. బా, ఇంత కరెక్ట్ వెబ్సైట్ ఎట్లా దొరికింది అబ్బా అసలు మనకి? అంత సింపుల్ గా వెబ్సైట్స్ దొరకవు కదా. ఆస్కింగ్ ప్రైస్ ఏంటిది అంటే మీ కోర్స్ ఫీజ్ ఎంత అన్నది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను 25,000 అని యాడ్ చేస్తున్నా. తర్వాత ఏం యాడ్ చేయాలండి? వట్ డు వి నీడ్ టు యాడ్? వి నీడ్ టు యాడ్ డిస్క్రిప్షన్. కాకపోతే ఇందులో మంచిగా అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటే సూపర్ ఉంటది. చెక్ ఇట్ గైస్, కొంచెం వెతకండి, ఎక్కడో ఒక చోట మీకు అకౌంట్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంటది. లేదంటే ఎవరైనా సరే లాగిన్ ఎట్లా అవుతారు? అకౌంట్ ఉంటేనే కదా లాగిన్ అయ్యేది. సో మంచి డిస్క్రిప్షన్ యాడ్ లాగిన్ చేసుకోండి. లోనే న్యూ యూజర్ అని ఉంది. లాగిన్ లో ఏంటి మల్లికార్జున్? లాగిన్ లోనే న్యూ యూజర్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. అవునా, ఉందా? అచ్చా అచ్చా, చూద్దాం తర్వాత చూద్దాం. సరే. సో గైస్, మీరు ఇక్కడ చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుందామా డిస్క్రిప్షన్ కోసం? ఐఎమ్ యూజింగ్ ఫర్ సో గివ్ మీ కాంటెంట్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు ప్రొవైడెడ్ బై ఓడిఎంటి అని చెప్తున్నా. అన్నిట్లో సేమ్ డిస్క్రిప్షన్ యాడ్ చేయకండి, మంచిగా యూనిక్ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, సో నేను ఇక్కడ నుంచి ఇది తీసుకుంటా, యాడ్ ఇట్. రైట్, అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? ఇక్కడ మనకి లింక్ ఆప్షన్ కనిపిస్తుంది, చూస్తున్నారా ఆల్ ఆఫ్ యూ? కెన్ వి గివ్ అ లింక్? బ్యాక్ లింక్ Yes, ఇవ్వచ్చు కదా ma'am. మనము. సో ఇక్కడ ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఓకే, సరే గైస్, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. లెట్స్ సే నేను ఓడిఎంటి ఫ్రీ వీడియోస్ ని ప్రమోట్ చేస్తున్నానండి. ఓకే, సో నేను ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ లైక్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు గురించి మాట్లాడుతున్నా అనుకుందాం. అప్పుడు నేను హోమ్ పేజ్ కే లింక్ ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా, లేదంటే ఫ్రీ వీడియోస్ పేజ్ కి కూడా బ్యాక్ లింక్ ఇవ్వచ్చా? ఫ్రీ ఈ వీడియోస్ వీడియోస్ పేజ్. పేజ్. ఏ Free పేజ్ videos ఏ కూడా పేజ్ ఇవ్వచ్చు. గురించి మాట్లాడుతున్నారో ఆ పేజ్ కి మీరు బ్యాక్ లింక్ ఇవ్వచ్చు. హోమ్ పేజ్ కే బ్యాక్ లింక్ ఇవ్వాలి అన్నట్టు రూల్ ఏం లేదండి. ఎనీ పేజ్ యూ కెన్ గివ్ బ్యాక్ లింక్. ఇన్ఫాక్ట్ మీరు మీ యూట్యూబ్ ఛానల్ కి కూడా బ్యాక్ లింక్ ఇచ్చుకోవచ్చు. మీరు ఓడిఎంటి యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, నేను నా యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టేసవచ్చా అక్కడ? కెన్ ఐ యాడ్ మై యూట్యూబ్ ఛానల్ లింక్? ఆబ్వియస్లీ ఎస్ కదా. సో ఇక్కడ మీరు ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకోండి. ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ODMT.in అని ఇచ్చేసేయండి. ఓకే, మళ్ళీ నేను HTTPS అని పెట్టాల్సిన అవసరం ఉందా? డూ ఐ నీడ్ టు యాడ్ ఇట్ గైస్? ఏం అవసరం లేదు కదా, ఆల్రెడీ ప్రోటోకాల్ సెలెక్ట్ అయ్యి ఉంది. దెన్ ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ ఇట్లా లింక్ ఇవ్వడానికి ఆప్షన్ డైరెక్ట్ గా లేదు అంటే, ఇక మీరు మనం యూట్యూబ్ లో ఎట్లా చేసినాం ODMT.in అని పెట్టేసుకున్నాం కదా, అట్లా పెట్టేసుకోండి. కాకపోతే అది క్లిక్కబుల్ ఉంటే ఫైన్, క్లిక్కబుల్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది అంతే. నెక్స్ట్ ఏం ఇవ్వాలంటే ఇక్కడ మనము వాట్ డు వి నీడ్ టు డూ, నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఇవ్వాలి కదా. సో ODMT తెలుగు అని ఇస్తున్నాం. దెన్ గివ్ యువర్ దిస్ థింగ్ యాజ్ వెల్. అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి, ఫోన్ నంబర్ ఇచ్చేసేయండి. సో దట్ మీరు పబ్లిక్ లో పెట్టాలనుకుంటే పబ్లిక్ లో పెట్టండి, లేదంటే కీప్ ఇట్ ఇన్ ప్రైవేట్. తర్వాత ఇది 6 months వరకే ఇస్తారంట గైస్ వీళ్ళు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం యాడ్ చేయమంటున్నారు? దే ఆర్ ఆస్కింగ్ అస్ టు టైప్ దిస్ క్యాప్చా. ఇక ఫైనల్ గా ఏం అప్లోడ్ చేయాలండి మనం? వీ నీడ్ టు అప్లోడ్ అన్ ఇమేజ్ Image. యాజ్ వెల్ కదా. మన బిజినెస్ రిలేటెడ్ ఒక మంచి ఇమేజ్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట.
సో ఇప్పుడు నేను ఇమేజ్ ని కూడా యాడ్ చేసేసాను. ఇమేజ్ ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సింప్లీ క్లిక్ ఆన్ పోస్ట్ దిస్ యాడ్ పైన క్లిక్ చేయండి. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ అయిపోయిందా అండి? ఈజ్ అవర్ అడ్వర్టైజ్మెంట్ పోస్టెడ్ ఓవర్ హియర్? ఎవ్రీ వన్ మ్యామ్ పోస్ట్ అయిపోయింది కదా. ఆ ఇప్పుడు ఫైనల్ గా మనకి ఏం కావాలి? వాట్ డు వి సబ్మిషన్ నీడ్ లింక్. నౌ? సబ్మిషన్ Submission. లింక్. ఇక మీరే వెతకండి ఎక్కడ ఉంది సబ్మిషన్ లింక్. పైన వేర్ గ్రీన్ కలర్ లో షేర్ షేర్ అండ్ ఉంది లైక్ అని ఉంది చూడండి మ్యామ్. షేర్ యువర్ యాడ్ ఫర్ మోర్ విజిబిలిటీ ఇక్కడ ఉంది కదా, ఇదే కదా గ్రీన్ కలర్ ది. ఎస్ మ్యామ్. కాపీ లింక్ ఆప్షన్ లేదు కదా నో guys ఇందులో. మ్యామ్, మ్యామ్ అక్కడ లెఫ్ట్ లేకపోతే సైడ్ లెఫ్ట్ కార్నర్ సైడ్ లో ఉంది ఉంది మ్యామ్, చూడండి లెఫ్ట్ మ్యామ్ సైడ్ ఒకసారి టాప్. సేమ్ ఆప్షన్. యా ఇదా? yes, అదే అదే మ్యామ్. మేడం. సేమ్ గైస్, సేమ్ ఉంది. ఆహాహాహా. పైన యూఆర్ఎల్ లో మేడం. అదే కదా, నాకు కూడా అదే డౌట్ వస్తుంది. URL ఒకసారి కాదు. చూద్దాం. అదే చూద్దాం ఒకసారి. ఇన్కాగ్నిటోలో వెళ్ళి చూడాలి. దేవుడా, అమ్మా ఓపెన్ అయిపోయింది గైస్. బాగానే ఓపెన్ అయింది కదా. ఎస్, సో కరెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఆల్ ఆఫ్ యూ కెన్ యూ సీ దిస్? ఎవ్రీ వన్ కనిపిస్తుంది ఎస్ కదా, మ్యామ్. ఓపెన్ అయిపోయింది. Yes, ma'am. సో ఇంతకీ మనం ఇచ్చిన లింక్ ఏమైపోయింది? వెర్ ఇస్ అవర్ లింక్? డిస్క్రిప్షన్ లో లింక్ కనిపిస్తలేదు. దీనికే కదా ఇచ్చినాం మనము, అవునా? ఐ కింద థింక్ వీ మ్యామ్, హ్యావ్. ఇంకా డౌన్ లో. ఇంకా డౌన్లోనా? నో, ఒకసారి చూద్దాం. ఎడిట్ దిస్ యాడ్ పైన క్లిక్ చేద్దాం. అరే లింక్ ఇవ్వనికి ఆప్షన్ ఇచ్చిండు కదా గైస్, మరి లింక్ హైలైట్ అవ్వట్లేదంటే వాట్ ఈస్ ద రీజన్? మనం ఇమేజ్ అప్లోడ్ చేసిన ఇమేజ్ తీసుకోలేదా ఇది? పోస్ట్ దిస్ యాడ్, ఇట్ షుడ్ అపియర్ కదా. లింక్ ఇచ్చినా ఎందుకు హైలైట్ అవ్వట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? ఒక్కసారి ఏం చేద్దామంటే, యువర్ యాడ్ హాస్ బీన్ ఎడిటెడ్. ఏది ఎడిట్ అయింది గైస్? ఇంకోసారి ఎడిట్ చేయడానికి ఇవ్వట్లేదు కదా ఇతను. హీఈస్ నాట్ అలౌయింగ్ అస్ టు ఎడిట్ వన్ మోర్ టైం. ఒకసారి మీరు కీవర్డ్ ఇచ్చి చూడండి. లేదు అంటే డైరెక్ట్లీ ఓడిఎంటీ లింక్ ఇవ్వండి. లైక్ కొంచెం సెంటెన్స్ యాడ్ చేయాలి. ఫర్ ఎనీ ఫర్దర్ క్వరీస్ విజిట్ odmt.in. అట్లా మీరు డైరెక్ట్లీ లింక్ ఇచ్చి చూడండి. వర్కౌట్ అవుతుంటే ఫైన్, లేదంటే అదే చెప్పాను కదా గైస్, మోస్ట్ ఆఫ్ ద క్లాసిఫైడ్ సబ్మిషన్స్ లో ఇదే ప్రాబ్లం. కానీ ఇంత క్లియర్ గా లింక్ ఇచ్చినప్పుడు ఇట్ షుడ్ వర్కౌట్ యాక్చువల్లీ. ఫస్ట్ అయితే కీవర్డ్ కి ఇచ్చి చూడండి. వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే మీరు కింద ఎడిట్ చేసుకొని ఫర్ ఎనీ ఫర్దర్ క్వరీస్ ప్లీజ్ విజిట్ ఓడిఎంటీ యూఆర్ఎల్ చేసేయండి. మేబీ అట్లా వర్కౌట్ అవుతుండొచ్చు. ఓకే, అర్థమైందా క్లాసిఫైడ్ సబ్మిషన్ మీ అందరికి? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఆల్ Yes, ఆఫ్ యూ. ma'am. ఎస్ ఎస్, మ్యామ్. అంతే. కాకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి రావాలి గైజ్. అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి వస్తే దట్ విల్ బి నైస్ అన్నమాట. ఎందుకంటే ఇట్లా అనానిమస్ కెనడీస్ అని పోస్ట్ చేస్తాం మనం. ట్రై టు క్రియేట్ అన్ అకౌంట్. లేదు, అకౌంట్ క్రియేషన్ ఆప్షన్ లేదు మరి ఇక్కడ. కాకపోతే ఆటోమేటిక్ గా అకౌంట్ క్రియేట్ అయిపోతున్నట్టుంది. ఇక్కడ చూస్తున్నారా, హలో ఓడిఎంటీ తెలుగు అని వచ్చేసింది. ఎస్, కెన్ యూ సీ దిస్? హలో ఓడిఎంటీ తెలుగు అని కొన్ని డైరెక్ట్లీ sites లో వచ్చేసింది. ఆటోమేటిక్ అయిపోతుంది మ్యామ్ ఈ అంతా. ఆటోమేటిక్ గా అయిపోతుంది. కానీ దాన్ని ఆప్టిమైజ్ చేసుకోండి గైస్. మీరు ఇప్పుడు దీంట్లో వెళ్ళి అకౌంట్ లోకి వెళ్ళి దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలన్నమాట. కానీ ఆప్టిమైజ్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు ఇక్కడ. ఇచ్చాడా ఇతను ఏమన్నా? డిడ్ హీ గివ్ అస్ ఎనీ ఆప్షన్ టు ఆప్టిమైజ్ గైస్? నో కదా. No, ma'am. అకౌంట్ లోకి వెళ్ళి యా అట్లనే చేసుకోవాలి. అర్థమైందా? క్లాసిఫైడ్ సబ్మిషన్ అంటే ఫ్రీగా Yes, అడ్వర్టైజ్మెంట్ ma'am. ని Yes. క్రియేట్ చేసుకోవడం. దట్స్ ఇట్ అండి. సో ఇవాళ మీరు టాస్క్ ఏం చేస్తారు అంటే, 2 ఇమేజ్ సబ్మిషన్ చేయండి. ఓకే, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని 2 డిఫరెంట్ సైట్స్ లోకి వెళ్ళండి గైస్. ఓకే, ట్రై టు గో ఇన్ టు 2 డిఫరెంట్ సైట్స్ అండ్ ట్రై టు పర్ఫార్మ్ ఇమేజ్ సబ్మిషన్. 1 ఇన్ఫోగ్రాఫిక్. చెప్పాలంటే ఇన్ఫోగ్రాఫిక్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ అవుట్డేటెడ్. బట్ జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అన్నట్టు చెప్పిన. తర్వాత వచ్చేసి 2 వీడియో సబ్మిషన్. ఒక వీడియో క్రియేట్ చేసుకోండి క్యాన్వాలో, అదే వీడియోని వాడేసేయండి. అండ్ ఫైనల్ గా 2 క్లాసిఫైడ్ సబ్మిషన్ కూడా చేసేసేయండి. అర్థమైందా అండి? డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? Yes, మీరు ma'am. ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు కదా గైస్, అదే ఇమేజ్ మీరు క్లాసిఫైడ్ సబ్మిషన్ లో కూడా వాడుకోవచ్చా? అంటే మీరు అడ్వర్టైజ్మెంట్ అయిపోయి కదా ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు.
కెన్ యూ మ్యామ్ యూస్ ద సేమ్ ఇమేజ్? యా, వాడేసుకోండి. కొంచెం స్మార్ట్ వర్క్ చేసేసేయండి. సో మంచిగా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్లాసిఫైడ్ సబ్మిషన్ లో అయితే మీరు బిజినెస్ పేరుతో అకౌంట్ క్రియేట్ చేస్తే బాగుంటది అనమాట. బికాస్ బిజినెస్ ని కదండి మనం ప్రమోట్ చేసుకుంటాం. నన్ను నేను ప్రమోట్ చేసుకుంటానా ఏంటి? మోస్ట్లీ ఐ విల్ నాట్ డూ దట్, రైట్? సో యా, మీరు బిజినెస్ నేమ్ తోటి అకౌంట్ క్రియేట్ చేయండి. ఓడిఎంటి తెలుగు, ఓడిఎంటి అట్లా ఇవ్వండి. దెన్ 2 image, 1 infographic, 2 video, 2 classified submission. మీరు యూట్యూబ్ లో వెళ్ళి కూడా చేసుకోవచ్చు, కానీ ఓడిఎంటి అని ఇవ్వకండి. ఛానల్ పేరు మీ పేరుతోటి క్రియేట్ చేసుకోండి. ఓకే, అర్థమైందా టాస్క్ మీ అందరికి? డిడ్ యూ ఆల్ ఎస్ మ్యామ్. అండర్స్టాండ్ ద టాస్క్? ఆల్ ఆఫ్ యూ? Yes, ma'am. వెరీ సింపుల్ టాస్క్. సో ఇంకా బోరింగ్ టెక్నిక్స్ అయితే అయిపోయినాయి గైస్ మనకి. నెక్స్ట్ వెన్స్డే రోజు మనము వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ అన్నమాట, సచ్ యాజ్ గెస్ట్ బ్లాగింగ్ కానివ్వండి, అండ్ బ్లాగ్ కామెంటింగ్, సోషల్ బుక్ మార్కింగ్, డాక్యుమెంట్ సబ్మిషన్, ఈ 3-4 ఉన్నాయి అన్నమాట. అవి మనం వెన్స్డే రోజు ఫినిష్ చేసేద్దాం. ఓకే, సో వెన్స్డే విల్ బి ద లాస్ట్ క్లాస్ ఫర్ ఆఫ్ పేజ్ SEO, ఫాలోడ్ బై లోకల్ SEO అండ్ టెక్నికల్ SEO, రైట్? చలో మరి, షల్ వి మీట్ ఆన్ వెన్స్డే గైస్? ఎవ్రీవన్ వెన్స్డే Yes, రోజు ma'am. మ్యామ్ కలుద్దామా అండి? యా, Yes, ma'am. Yes, లెట్ ma'am. us మీట్ ఆన్ వెన్స్డే. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హనీష్ అని రీచ్ అవుట్ అవ్వండి. ఓకే, చలో, bye guys, bye bye everyone, take care all of you, good night guys, good night Good బాయ్ night, everybody, ma'am. Good night, bye ma'am. guys, bye bye.